ఒక కప్పు మైదా పిండితో ఎంత మంచి స్వీట్ క్రిస్పీగా ఈ పూరి రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అండి ఈ స్నాక్ మాత్రం చేయడము. ఒక్కసారి మీరు ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టపడేలా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత బాగున్నాయో. సో నేను ఇక్కడ తీసుకున్నాను 1 కప్ మైదా. అందులో జస్ట్ వాటర్ పోసేసి పిండిలాగా తడిపేసుకోవాలి. 3 బాల్స్ నేను డివైడ్ చేసేసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ చపాతీలాగా రెడీ చేసేసి, మరి రాత్రి నానబెట్టిన రైస్ మార్నింగ్ దానికి ఫ్లోర్ పౌడర్ లాగా రెడీ చేసేసి బటర్తో కలిపేసి ఇలా ప్రతి లేయర్కి అప్లై చేయాలి ఇలాగా. సో ప్రతి లేయర్కి అలా అప్లై చేస్తే చాలా క్రిస్పీగా ఫ్లఫీగా ఎంత బాగుంటాయంటే చాలా, అసలు మా ఇంట్లో ఎవరు వదిలిపెట్టలేదండి. సో ఇలా రోల్ లాగా రెడీ చేసేసి సింపుల్ జస్ట్ కట్ చేసేయాలి చిన్నగా. సో కట్ చేసిన దానికి మనం పూరీలాగా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. మరీ అంత హార్డ్గా కాకుండా నార్మల్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా నేను చేసేసాను చూడండి ఇలా. ఆరెల్స్ ఇలా కూడా చేసుకోవచ్చు, చపాతీలాగా చిన్నగా పూరీలాగా. సో దీనికి మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ. సో అటు ఇటు టర్న్ చేసేసి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇలా షుగర్ పౌడర్తో చల్లుకోవాలి. సో చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయి అంటే అసలు తిన్నాక వావ్. సో బయట కూడా మనకు చాలా తక్కువ అండి ఇలాంటి దొరకడము. సో మనమే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి చేసి ఇవ్వచ్చు, వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇలాంటి మరిన్ని స్నాక్స్ మీరు ఒకసారి ఛానల్కి విజిట్ అవుతే ఇంకా చాలా ఉన్నాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.